ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతులు పో మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవ నీవు సరళం చేయుచున్నావు. నీతిమంతుల మార్గము సమముగా ఉంటుందంట. ఎందుకు? ఆ నీతిమంతుల యొక్క ఆలోచనలో, వారి యొక్క మార్గంలో దేవుడు తోడుగా ఉంటాడు. అది ఎప్పుడు సమముగా ఉంటుంది. ఎత్తు పల్లాలు కానీ అటువంటిది ఉండదు. అది వారి యొక్క జీవితంలో అనుభవాలు ఎలా ఉంటాయి? సమముగా ఉంటాయి. వారి యొక్క పరిస్థితులు సమముగా ఉంటాయి. పల్లాలు ఉండవన్నమాట. నీతిమంతుల త్రోవ నీవు సరళం చేయుచున్నావు. నీతిమంతుల త్రోవ, ఈ నీతిమంతులు ఎవరు? దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, దేవుని కృపను పొందుకొని, దేవుని యొక్క నీతిలో జీవించగలిగిన వారై ఉండి, దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకున్నవారు నీతిమంతులు. వీరి త్రోవ ఎలా ఉంటుందంట? సరళంగా ఉంటుంది. వారి త్రోవను సరళం చేసే దేవుడు. మరి నీతిగా ఉన్నాము, ఏంటి బాధలు, ఏంటి కష్టాలు అనుకోవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టాలైన, సమస్యలైన ఏదైనా సరే సమస్య ఏదైనా సరే దేవుడు తొలగించి సమంగా చేసే దేవుడు, త్రోవను సరళం చేసే దేవుడు. ఎందుకంటే ఆ నీతిమంతుని వైపు, నీతి సూర్యుడి వైపు చూస్తున్న వారికి రక్షణ, మేలు, ఆనందం, సంతోషం, భయం, కష్టం, నిరాశ ఏది ఉండదు. ఎందుకంటే దేవుడు సరళం చేస్తాడు మార్గం. మనకు దూరంగా కనిపించే ఎండమావులు ఉంటాయి. ఎండాకాలంలో నీరు చాలా దూరం నుంచి వస్తే నీటి మడుగులా ఉంటుంది, దగ్గరికి వెళ్తే ఏముండదు. అదే రీతిగా ఈ సమస్యలు ఎక్కడో దూరంగా ఉండి అలా మనకు కనిపిస్తాయి, కానీ ఆ సమస్యలు దరిదాపుల్లోకి రావు. దేవుని కృప తోడుగా ఉంటుంది. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తాం. మహాప్రేమగల తండ్రి, కృపగలైన దయమేడ సర్వశక్తిమంతుడా తండ్రి, అనీతిమంతులమైన మమ్మల్ని నీతిమంతుల జాబితాలో చేర్చి మా మార్గం సమంగా ఉంచుతూ తండ్రి, మా త్రోవను సరళం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవులతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.